ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు సువార్త 22వ అధ్యాయం 44వ వచనము. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బయలుపరిచెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 6వ వచనంలో నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. వివరణ గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు నిన్ను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నిన్ను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నువ్వు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీర ధర ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అతని అలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతని వ్యాధి కలగచేసెను. అతడు తను తాను అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం ఆపత్కాలం నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అటువల ఆత్మీయ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమునుగా విజ్ఞాపనము చేయుచున్నాము. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం బలహీనత బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మమ్మల్ని ఆదరించి దేవుడై ఉన్నారు తండ్రి. మా ప్రార్థనలు మరో ఆలకించి దేవుడై ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని వాడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.